కక్షగట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రతి ఒక్క రోజు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాయలసీమ జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి కూడా రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. అందుకు నేను మీ ముందర కొన్ని క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సోదరులారా, ముఖ్యంగా ఒకటే గమనించాలా, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి మీ దృష్టికి కొన్ని తీసుకోబోదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ ఉంది, ఎక్కడో రాజంపేట ఉంది, తిరుపతి ఉంది. మీకు వాళ్ళ విషయాలు తెలుసో తెలీదో నేను చెప్తున్నా. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు, వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బు సౌత్ ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో కాదు, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఏమైతే ఉన్నాయో అన్ని దోచేసినారు. ముఖ్యంగా ఖనిజాల విషయానికి వస్తే గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు, ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు, చెన్నైకి రోజుకు వేలాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు? ఆ దరిద్రులని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్తున్నా, పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు. 89